హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండి చెక్కలండి. ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ ఐటమ్స్తో కరకరలాడే ఈ బియ్యం పిండి చెక్కల్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక గిన్నెలోకి 1 స్పూన్ పెసరపప్పు, 1.5 స్పూన్ సగ్గుబియ్యం వేసుకుందాం. దీన్ని ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 1 గంట నాననివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 ఇంచుల అల్లం వేసి ఇదంతా మిక్సీ పడదాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాక వేరొక గిన్నెలోకి ఒక 2 కప్స్ బియ్యం పిండి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అందులోనే 1 స్పూన్ జీలకర్ర, మనం మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్, నానబెట్టుకున్న పెసరపప్పు, సగ్గుబియ్యం వేసుకుందాం. ఇప్పుడు అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా పిండికి పట్టేటట్టు ఒకసారి కొంచెం ప్రెషర్ ఇస్తూ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అందులోనే ఒక 3 స్పూన్లు వేడి చేసిన ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఇదంతా పిండికి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఒకసారి ఇలా ఒత్తి చూసుకుంటే మొత్తాలు వస్తే సరిపోతుంది. తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ సాఫ్ట్నెస్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే చిన్న ముద్దను తీసుకుందాం. ఫస్ట్ పూరీ ప్లేస్ మీద ఎలా చేయాలో చూద్దాం. పూరీ ప్లేస్కి ఒక కవర్ యాడ్ చేసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దను పెట్టుకొని ఇలా ప్రెషర్ ఇస్తూ ఒత్తుకోవాలి. ఇలా ఉంటుంది. మీ దగ్గర పూరీ ప్లస్ లేకపోతే ఒక పాలిథిన్ కవర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దను పెట్టుకుందాం. దాని మీద కవర్ కప్పేసి ఏదైనా ఒక చిన్న ప్లేట్ తీసుకొని అది ఒత్తుకుందాం. ఇలా అయినా మనకి మంచి షేప్లో వస్తాయి. లేదంటే మరి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఒక కవర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టుకుందాం. తర్వాత కవర్తో అది క్లోజ్ చేసి ఇంట్లో ఉండే ఇలాంటి నిలువు గిన్నెతో కొంచెం ప్రెషర్ ఇస్తూ ఒత్తుకుందాం. ఇలా అయినా మనకు కావాల్సిన చక్కగా షేప్ వస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో మనం ఒత్తి పెట్టుకున్న బియ్యం పిండి చెక్కల్ని వేసుకుందాం. ఇవి ఒకవైపు నుంచి వేరే వైపుకి టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఇంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి ఈ పండగకి ట్రై చేసి చూడండి. ఇంతే అండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.